అంబటి ఇంటిపై దాడి ఘటనపై వైసీపీ నిరసనలు. తూర్పు గోదావరిలో భయపెడుతున్న పెద్దపులి. ఒడిశా నుంచి వనపర్తికి గంజాయి సప్లై. యాదాద్రిలో వలకు చిక్కిన అరుదైన చేప. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ లో ఫుల్ న్యూస్ చూద్దాం. అంబటి వ్యాఖ్యల వివాదంపై అటు టీడీపీ ఇటు వైసీపీల నిరసనలు కొనసాగుతున్నాయి. అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలు చేస్తుంటే అంబటి ఇంటిపై దాడికి నిరసనగా వైసీపీ క్యాడర్ రోడ్డెక్కుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చినమేరంగిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు వైసీపీ శ్రేణులు. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, నేతలు కార్యకర్తలు నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తొర్రేడు గ్రామంలో పెద్ద పులి సంచారం తీవ్ర భయాందోళనలు రేపుతోంది. 2 ఆవుల్ని చంపి 2 లేగదూడలను ఎత్తుకెళ్లిపోయింది పెద్ద పులి. టైగర్ సంచారంతో పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడిపోతున్నారు. స్థానిక ప్రజలు కూడా పులి భయంతో హడలిపోతున్నారు. పోలవరం వైపు నుంచి సీతానగరం మండలం పెదపూడి వైపు వెళ్లే రహదారి వెంబడి పెద్ద పులి అడుగుజాడలు కనిపించాయి. మొక్కజొన్న తోటలో పులి సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తొర్రేడు గ్రామ పరిసరాల్లో పెద్ద పులి తిరుగుతున్నట్టుగా భావిస్తున్నారు. పాదముద్రల ఆధారంగా టైగర్ ని పట్టుకునే పనిలో ఉన్నారు అటవీ సిబ్బంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి బ్యాచ్లు మాత్రం చెలరేగిపోతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్న ప్రతిసారి కిలోల కొద్దీ గంజాయి పట్టుబడుతోంది. లేటెస్ట్ గా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 4 కిలోల గంజాయిని పట్టుకున్నారు. బస్టాండ్ నుంచి గంజాయి తరలిస్తుండగా దాడి చేసి సీజ్ చేశారు. గంజాయిని ఒడిశా బరంపురం నుంచి వనపర్తికి తరలిస్తుండగా గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి గాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తున్నట్టుగా పక్కా సమాచారం రావడంతో తొర్రూరు బస్టాండ్ దగ్గర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అరుదైన చేప వలక చిక్కింది. చౌటుపల్ మండలం కైతాపురం గ్రామం చెరువులో దొరికింది ఇది. మత్స్యకారులు చేపలు పడుతుండగా బంగారు వర్ణంలో ఉన్న చేప కనిపించింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈ చేప వలక చిక్కడంతో మత్స్యకారుల ముఖాలు వెలిగిపోయాయి. బంగారు తీగ చేపగా దీన్ని చెప్తున్నారు మత్స్యకారులు. ఈ అరుదైన చేపను వేలంపాట వేయగా 10,000 రూపాయలు బలికింది. కైతాపురం గ్రామస్తుడే ఈ బంగారు తీగ చేపను దక్కించుకున్నాడు. ఇలాంటి చేపలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయన్న మత్స్యకారులు బంగారు వర్ణంలో మెరిసిపోతున్న చేప దొరికిన ఈ చెరువులోనే రాకాసి చేపలు కూడా ఉన్నాయని చెప్తున్నారు.